అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్లీ టిప్స్ బై అంజు. మీరైతే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. దాని ద్వారా నేను ఏ వీడియో చేసినా వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వచ్చేస్తుంది. ఈరోజు వీడియో ఏంటి అంటే, మా ఇంటి ముందర బాదం చెట్టు ఉందన్నమాట. సో మా అమ్మ హాయ్ చెప్తుంది, మీరు కూడా హాయ్ చెప్పండి. సో ఈ బాదం కాయలని ఈరోజు కొట్టుకోవాలి అని ఈరోజు ప్లాన్ వేసామన్నమాట. ఈ బాదం చెట్టుకు బాదం కాయలు చాలా ఎర్రగా ఉన్నాయన్నమాట. సో సరే ఫ్రీగా ఉన్నాము కొట్టుకుందాము అని. సో ఇప్పుడు మా అవస్థలు చూడండి మీరు. నేనైతే ఇక్కడ బాదం కాయలు కొడుతున్నాను అనమాట. సో ఎండకి ఫ్రీ టైం అయితే దొరికింది, సో అందుకోసం కొడుతున్నాను. కింద మా అమ్మ వాళ్ళు ఉన్నారనమాట తీసుకోవడానికి. పైన కొట్టడానికి నేను కుస్తీ పడుతుంటే కింద మా అమ్మ వాళ్ళు తీసుకోవడానికి కుస్తీ పడుతూ ఉన్నారనమాట. కొన్ని బాదం కాయలు వచ్చేసి మేడ పైన పడుతున్నాయి, సో అవి నేను తీసుకుంటున్నాను. కింద పడేటివి కింద మా అమ్మ తీసుకుంటూ ఉందన్నమాట. పిల్లలు ఎవ్వరు లేని టైంలో చూసుకొని కొట్టుకుంటున్నాము, ఎందుకంటే పిల్లలు ఉంటే సో వాళ్ళు తీసేసుకుంటారనమాట. సో చూడండి చాలా ఎర్రగా ఉన్నాయి, కొన్ని పైన పడుతున్నాయి చెప్పాను కదా. పిల్లలు ఎవ్వరూ లేని టైం చూసుకొని కొడుతున్నాను అనమాట. పిల్లలు ఉంటే ఏంటి అంటే వాళ్ళు కొట్టుకుంటారనమాట, ఎందుకంటే ఈ బాదం కాయలని చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. సో మేము కూడా కోతులు వచ్చి కింద పడేస్తూ ఉంటాయి కదా, లేదంటే వాటికే అవే రాలి పడుతూ ఉంటాయి ఎర్రగా అయిన తర్వాత. అలా పడినప్పుడు మేము వాళ్ళకి ఇస్తూ ఉంటాం అన్నమాట. ఒక నా చైల్డ్హుడ్లో ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తా చూడండి. ఏంటి అంటే, నేను మా అన్నయ్య చాలా చిన్నగా ఉండేవాళ్ళము. నాకు తెలిసి నేను సెకండ్ క్లాస్ అలా ఉండేదాన్ని. అంత చిన్న వయసులో మేము ఏం చేసేవాళ్ళం అంటే, ఈ బాదం కాయలు కొట్టుకోవడానికి ఎర్లీ మార్నింగ్ అనమాట. సో ఎవ్వరు లేవని టైంలో మేము లేచేవాళ్ళం అనమాట. లేచి బాదం కాయలు కొట్టుకొని దాపెట్టుకునే వాళ్ళం. పొద్దున కొట్టుకుంటే ఏంటి అంటే, మా పక్కింటి వాళ్ళు ఉంటారు కదా, సో ఆకులన్నీ రాలి పడుతున్నాయి, చెత్త పడుతుందని అరుస్తూ ఉంటారనమాట. అందుకని నేను మా అన్నయ్య అంత ఎర్లీ మార్నింగ్ లేచి ఈ బాదం కాయలు అనేవి కొట్టుకునే వాళ్ళం అనమాట. సో అప్పటివి గుర్తొస్తుంటే చాలా ఫన్నీగా, అలాగే చాలా మెమొరబుల్గా ఉంటుంది కదా. అది అనమాట ఆ ఇన్సిడెంట్ నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, అందుకు మీతో షేర్ చేసుకుంటున్నాను. మా అమ్మ చూపిస్తుంది కదా బాదం కాయలు. మా అమ్మ కూడా ఇప్పుడు పైకి వచ్చేసింది అనమాట. కింద వేరే పాప నుంచి మా అమ్మ పైకి వచ్చేసింది నాకు హెల్ప్ చేయడానికి. సో చాలా కుస్తీ పడుతున్నాను అనమాట. ఇవి కొట్టడానికి చాలా కష్టం అండి అనుకుంటాం, కానీ సో కింద పడిపోతే అంతే, పళ్ళు రాలిపోతాయి అదనమాట. ఇంకా ఈ వీడియో లాస్ట్లో ఫన్నీగా ఉంటుంది, సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. ఇక్కడ మా అమ్మ కూడా చాలా కష్టపడుతుంది పాపం, నా కష్టం చూడలేక. ఇంకా వీడియోని చివరి దాకా చూసేయండి. చూసాక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి.
హాయ్ చెప్పమ్మా